అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. అమెరికా, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. ఈ భౌగోళిక రాజకీయ అనిస్థితి నేరుగా మన మార్కెట్ పై విరుచుకుపడుతోందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. సాధారణంగా యుద్ధం లేదా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు తమ డబ్బుకు భద్రత కోసం బంగారం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇదే ఇప్పుడు జరుగుతోంది. కేవలం ఒక్క రోజులోనే మునిపెన్నడూ లేని విధంగా బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ ఉండడంతో కొనుగోలుదారులు కూడా బెంబేలెత్తిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. బంగారంతో పోలిస్తే వెండి ధరలు మరీ ఘోరంగా పెరుగుతున్నాయి. పారిశ్రామిక అవసరాలకు వెండి కీలకం కావడంతో పాటు యుద్ధం కారణంగా సరఫరా దెబ్బతినే అవకాశం ఉండడంతో దీని ధరలో పెను విస్ఫోటనమే సంభవించిందని చెప్పుకోవచ్చు. ఒక్క రోజులోనే వేల రూపాయలు పెరగడం చూస్తుంటే వెండి సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతుందని కూడా ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ ధరల పెరుగుదల ఇక్కడితో ఆగేలా అసలు కనిపించడం లేదు. మార్చి నెల ప్రారంభం నాటికి బంగారం ధరలు ప్రస్తుత స్థాయి నుండి మరింతగా పెరిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. యుద్ధ జ్వాలలు చల్లారకపోతే మున్ముందు బంగారం కొనాలంటే సామాన్యులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినా మనమేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే వెండి రేటు ఊహకందని స్థాయికి చేరుకుంటాయని, పాత రికార్డులన్నీ చెరిగిపోతాయని మార్కెట్ వర్గాలు ఒక అంచనా అయితే వేస్తున్నాయి. ఈ పెరుగుదల చూస్తుంటే వెండి ఇకపై పేదల బంగారం కాదు, ధనికుల లోహంలా మారిపోయే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి అస్థిరంగా ఉంది. యుద్ధ తీవ్రత పెరిగే కొద్దీ ధరలు కూడా అంతే వేగంగా పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అందుకే పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు. మార్కెట్లో వస్తున్న భారీ మార్పులను గమనిస్తూ ఉండాలని, తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దని కూడా ఇక్కడ విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఈ రోజు ఒక్కసారిగా మనం గోల్డ్ రేట్ చూస్తే 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 1,68,000 దాటింది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ రేటు మనం చూస్తే 1,54,000 వద్ద కొనసాగుతూ ఉంది. అలాగే మనం ఈరోజు సిల్వర్ రేటు కూడా చూస్తే 3 లక్షలు దాటిన పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది.